అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు చెప్పింది. అంటే ఇద్దరు వృద్ధ దంపతులు, మా కోడలు మమ్మల్ని చూడడం లేదు, మా బాధ్యత ఆవిడదే కదా, కొడుకు చనిపోయాడు కాబట్టి ఆవిడికి బాధ్యత అప్పచెప్తూ మీరు తీర్పు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు చట్టం ప్రకారం మీకు ఇది హక్కు కాదు, అంటే కోడలు మిమ్మల్ని చూడాల్సినటువంటి బాధ్యత ఆమె మీద లేదు, నైతికంగా ఆమె మిమ్మల్ని చూడొచ్చు, కానీ చట్ట ప్రకారం అయితే మాత్రం మీరు మిమ్మల్ని ఆవిడ చూడాల్సినటువంటి అవసరం లేదు అని చెబుతూ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 లేదా సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం కోడలు తన అత్తమామలను పోషించడానికి బాధ్యత వహించదని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. సెక్షన్ 144 ప్రకారం మెయింటెనెన్స్ కోరే హక్కు కొందరికి ఉంది, కానీ అత్తమామలు ఆ పరిధిలోకి రారు. వారిని సంరక్షించాలనే నైతికత ఉన్నప్పటికీ చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం అని అలహాబాద్ హైకోర్టు అయితే పేర్కొంది. ఇప్పుడు ఈ కేసుని మనం చూస్తే వ్యక్తిగతంగా ఈ కేసు ఏంటో మనకు తెలియదు. జనరల్గా ఈ కేసులో చూస్తే ఆ తీర్పు చాలా తప్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే కొడుకు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగుడు అనుకుందాం, ఉద్యోగస్తుడైతే చనిపోయాడు, మరి ఆ ఉద్యోగం ఎవరికి ఇస్తారు? కోడలకి ఇస్తారు. మరి తల్లిదండ్రుల్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అంటే అత్తమామల్ని పెంచాల్సిన బాధ్యత ఈవిడిదే కదా. మరి ఈ కోర్టు తీర్పు విని నేను పెంచను అని ఆవిడంటే ఏంటి పరిస్థితి? అలాగే ఆ తల్లిదండ్రులు సంపాదించినటువంటి సంపద అంతా కూడా కొడుకుకి ఇస్తారు. కొడుకు ఏమొచ్చేసి చనిపోతాడు, ఆ యొక్క ఆస్తి ఇటు కోడలకు వస్తుంది. మరి కోడలు ఇప్పుడు నేను పెంచను మిమ్మల్ని అంటే ఏంటి పరిస్థితి? ఇక్కడ ఈ యొక్క కేసు ఏదైతే ఉందో మనకు తెలియదు. ఈ అత్తమామలు రాచిరంపాన్ని పెట్టి కొడుకున్నప్పుడు కనీసం ఆవిడకి గౌరవం ఇవ్వకుండా నరకం చూపించి ఉండొచ్చు, రూపాయిని ఇవ్వకపోయి ఉండొచ్చు, ఆస్తిలో ఒక్క రూపాయిని రాకపోయి ఉండొచ్చు, డబ్బు ఆస్తి అంతా కూతురికి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కోడలని ఏమొచ్చేసి వీళ్ళు బాధ్యత బరువు అనుకుంటూ పెంచమని అడిగి ఉండొచ్చు. ఇది వ్యక్తిగతంగా ఆ కేసు ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మనకి ఇది అనవసరం. జనరల్గా చూస్తే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు జనరల్గా చూస్తే చాలామంది లాస్ అయిపోతారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేదా ఆస్తుల విషయంలో కావచ్చు. ఈ తీర్పు విన్నాక మిగతా వాళ్ళందరూ ఇలాగే తయారవుతారుగా. జనరల్గా ఆలోచిస్తే కోర్టులు కూడా మాకు రాజ్యాంగం ఇలాగే చెప్పింది కాబట్టి, చట్టం ఇలాగే చెప్పింది కాబట్టి మేము ఇదే తీర్పు చెప్తామంటే ఎలాగా? రాజ్యాంగబద్ధమైనటువంటి కోర్టులు ఇలాంటి తీర్పులు చెప్పేటప్పుడు అందరూ నష్టపోతున్నారు కాబట్టి, చాలామంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అనుగుణంగా మార్చాలి, అందరికీ అనుగుణంగా మార్చాలి. కొంతమంది అత్తమామలు రూపాయి ఇవ్వరు కొడుకున్నప్పుడు, పైగా వాళ్ళ ఆస్తి అంతా కూడా కూతురికి ఇచ్చేస్తారు లేదా వేస్ట్ చేసేస్తారు. కోడళ్ళు మాత్రం నరకం చూపిస్తారు కోడలికి. కొడుకు చనిపోగానే ఇప్పుడు మా బాధ్యత కోడలే చూడాలనేటటువంటి అత్తమామలు ఉన్నారు. అలాంటప్పుడు ఎలా చూస్తుంది ఆవిడ? అలాగే ఈ తీర్పు విని నిజంగా మంచిగా అత్తమామలను చూసేటటువంటి ఒక కోడలు మిమ్మల్ని ఇక్కడ నేను చూడను, నా బాధ్యత కాదు, చట్టం లేదంట అనింది అనుకోండి, అత్తమామల యొక్క సంపాదన అంతా అనుభవించి ఇప్పుడు ఏంటి పరిస్థితి అత్తమామలది? కాబట్టి రెండు రకాలుగా ఆలోచించాలి. చట్టం ఎలా ఉంటే అలా చెప్పేస్తామంటే మరి ఎందుకు మీరు కోర్టులు? 70-80 సంవత్సరాల క్రితం రాసినటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు లేకపోతే ఆయన యొక్క టీము ఆనాటి కాలానికి అనుగుణంగా రాశారు. మరి ఈనాడు జరుగుతున్నటువంటి పరిమితులు ఏంటి, పరిస్థితులు ఏంటి మీకు తెలియవా? మీరు రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్నారు కాబట్టి దీన్ని అన్ని వర్గాల వారికి అనుగుణంగా ఒక చట్టాన్ని చెయ్యాలి. ఇది వివాహ వ్యవస్థలో, అలాగే మన కుటుంబ వ్యవస్థలో మన సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు చట్టంలో చొరబడ్డాయి. మొన్న కూడా నిన్న చెప్పుకున్నాం, సుప్రీంకోర్టు, హైకోర్టులు అన్నీ కలిసి ఏం చెప్తున్నాయి? మేజర్ అయినటువంటి ఇద్దరు పెళ్ళైనటువంటి వారైనా కావచ్చు, పెళ్లి కానటువంటి వారైనా కావచ్చు, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా వెళ్ళిపోవచ్చు, సహజీవనం చేసుకోవచ్చు. అంటే ఒక పెళ్ళైనటువంటి పురుషుడిని ఇంకొక పెళ్ళైనటువంటి మహిళ ప్రేమిస్తే వాళ్ళిద్దరికి ఇష్టమైతే వెళ్ళిపోవచ్చు. ఇటు భర్త అటు భార్య అన్యాయం అయిపోయినా పర్వాలేదు అంటుంది చట్టం. అలాగే ఒక పెళ్ళైనటువంటి వ్యక్తిని పెళ్లి కానటువంటి ఒక మేజర్ అయినటువంటి మహిళ ప్రేమించి వెళ్ళిపోయింది కదా, దాని గురించి తల్లిదండ్రులు ఆవేదన చెంది నా కూతుర్ని మోసం చేసి అతడు నా కూతుర్ని లేపుకొని వెళ్ళిపోయాడు, అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అని చెప్తే నీ కూతురు కూడా మేజరే, నీ కూతురుకు కూడా అతనంటే ఇష్టం కాబట్టి ఇది తప్పు కాదు అని సుప్రీంకోర్టు చెప్తుంది.
మరి 20 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల పాత్ర ఏంటి మరి ఇక్కడ? సుప్రీంకోర్టు ఎంత దారుణంగా చెప్తుంది? ఇవన్నీ దరిద్రమైనటువంటి చట్టాలు, తీర్పులు అని వాళ్ళకి అనిపించడం లేదా? మార్చాల్సినటువంటి పరిస్థితి లేదా? ఇలాగే ఉంటే ఇక ఎవడైనా ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు. ఒక స్వేచ్ఛ అనేది ఉండాలి కానీ అది ఆ దేశ భవిష్యత్తు మీద ప్రభావం పడే విధంగా ఉండకూడదు.